ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, మీ యొక్క చిత్త ప్రకారంగా ఇప్పటివరకు నడిపించారు, సహాయం చేశారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. బైబిల్ స్టడీలో ప్రభా ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో, చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఎన్నో లోక సంబంధమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ చూపిస్తున్నటువంటి ఈ కాలంలో తండ్రి, మీ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఆశ కలిగి, ఆసక్తి కలిగి తండ్రి, ప్రతిరోజు కూడా చక్కగా వస్తూ ప్రభా చక్కగా మీ యొక్క మాటలు గ్రహిస్తున్నటువంటి, వింటున్నటువంటి, వాటి ప్రకారంగా నడుచుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ మాటలు తెలియజేయబోతున్న నాకు సమయానికి తగినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. వినగల చెవులను, గ్రహింపగల మనస్సును తండ్రి ప్రతి ఒక్కరికి మీ యొక్క చిత్త ప్రకారంగా అనుగ్రహించండి, అందించండి తండ్రి. ఎటువంటి అపవాద ఆటంకాలు కలగకుండా ఈ సెషన్ అంతా జరిగే విధంగా మీ కృపలో నడిపించండి, బలపరచండి. దేవా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు తండ్రి మరొకసారి మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. నిన్నటి దినాన మనం ఆదికాండము 3వ అధ్యాయాన్ని మనం ప్రారంభించాం. అందులో భాగంగా అపవాది యొక్క ఆలోచన విధానం, లేదంటే అపవాది ఒక మనిషిని ఎలా డిస్టర్బ్ చేస్తాడు అనే ఎన్నో విషయాలను మనం చూస్తూ ఒక పాయింట్ గురించి మనం చక్కగా ఆలోచించాం. అంటే దేవుని యొక్క ఆలోచన విధానం అనేది మన వలే ఉండదు. మనం ఎందుకు ఆ విషయాన్ని అలాగే తీసుకోవాలి, మనం ఎందుకు ఆ విషయాన్ని అలాగే ఆలోచించాలి. కనుక దేవుడు ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచించుకోవద్దని చెప్తారా, నీ గురించి చూడొద్దని చెప్తారా? అందుకే చూడండి ఎలాంటి ప్రశ్న వేశాడు, ఇది నిజమా, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అంటే ఏంటి? చూడండి చక్కగా, ఇది నిజమేనా, దేవుడు అలాగే చెప్పారా, మీరు ఎందుకు అలా తినకుండా ఉంటున్నారు, మీరు ఎందుకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకొని ఉంటున్నారు అని దేవుడు చేయొద్దన్న పనులు మనతో చేసే విధంగా చాలామంది మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. కనుక దేవుడిచ్చే వాటి పట్ల ఏమి ఇస్తున్నారు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే వాటి గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన మనందరం కలిగి ఉండాలి. అలాగే రెండవది అంటే ఒకవేళ మనం కనుక వాడి యొక్క మాటలు వినటం ప్రారంభించాం అనుకోండి, అంటే అలా ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో, ఎవరైతే వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారో వాళ్ళ మాటలు వినడం మనం ప్రారంభించి విన్నామే అనుకోండి, ఆ తర్వాత వాళ్ళు మనల్ని లాగే కోణం కానీ, వాళ్ళు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దిగజార్చే విధానం కానీ, అది అసలు ఊహకు అందనంత దారుణంగా మారిపోద్దండి. అసలు ఊహించలేం, గెస్ కూడా చేయలేం ఎలా ఉంటుంది అని. మనం గెస్ చేయలేం. ఎందుకంటే ప్రభు యొక్క తిన్నని మార్గంలో మనం వెళ్తున్నప్పుడు, దేవుడు పెట్టినటువంటి ఆలోచన ప్రకారంగా మనం నడుచుకుంటున్నప్పుడు, వాడు ఏ విధముగానైనా కానీ మనల్ని భ్రమపరుస్తాడండి. వాడు ఏ విధముగానైనా కానీ మనల్ని డిస్టర్బ్ చేస్తారండి. అందుకే పౌలు గారు కూడా మీరు చూస్తే ఒకానొక సందర్భంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం చూస్తే, రెండో కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే 3వ వచనంలో పౌలు గారు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. చూసండి ఎలా 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 అది యుక్తి కాదు, కుయుక్తి. అది మనల్ని గాయపరిచేది, దెబ్బతీసేది, డిస్టర్బ్ చేసేది, డిస్ట్రాక్ట్ చేసేది, మన లైఫ్ని డ్యామేజ్ చేసేది. ఎంత మిజరబుల్గా మారిపోద్ది ఆ లైఫ్ అనగానే మనం కొన్ని చూద్దాం ఇప్పుడు. అందుకే పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఏ విషయంలోనైనా ఎదురించు వారికి బెదరక మీరు స్వార్థ ప్రకటించాలని ఫిలిప్పీ పత్రికలో మాట్లాడతారండి పౌలు గారు. అదేవిధంగా మీరు చూస్తే శ్రమలలో, శోధనల్లో, స్వజనుల వలన ఆపద, దుర్జనుల వలన, అన్ని జనుల వలన ఆపద. చూడండి 11వ అధ్యాయంలో 26వ వచనం మనం చూస్తే మీకు అర్థమవుతుంది. 25, 26, 11, 25 మనం చూసాం అనుకోండి. మమ్మారు బెత్తముతో కొట్టబడితేనే, ఒకసారి రాళ్లతో కొట్టబడితేనే, మమ్మారు ఓడ పగిలి శ్రమ పడితేనే,
చూస్తున్నారా? 25వ వచనం, 2 కొరింథీ పత్రిక 11:25. చూడండి, ముమ్మారు బెత్తములతో కొట్టబడుతున్నాయి, ఒకసారి రాళ్లతో కొట్టబడుతున్నాయి, ముమ్మారు వాడ పగిలి శ్రమ పడుతున్నాయి, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపితున్నాయి, అనేక పర్యాయములు ప్రయాణాల్లోను, నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజనుల వలన ఆపదలోను, అన్ని జనుల వలన ఆపదలోను, పట్టణములలో ఆపదలోను, అరణ్యముల ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఒంటిమే. ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఒంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నాయి అని ఆయన మాట్లాడుతుంది. ఎక్కడ కూడా దేని గురించి కూడా భయపడినట్టు మనకు కనబడదండి. వీటిల్లో ఎక్కడ కూడా పౌలు గారు అయ్య బాబోయ్ చలి లేకుండా చలిలో నేను ఉండాలా, అమ్మో నా వల్ల కాదు, దేవుని కొరకు బ్రతికితే రాళ్ళతో కొడతారా, అయ్య బాబోయ్ నా వల్ల కాదండి, ఇలాంటి ఎక్కడా మాట్లాడలేదండి ఆయన. బెదరకండి, భయపడకండి, మీ జీవితంలో జరిగే సమస్యల గురించి మీరు ఆలోచించకండి, ధైర్యంగా నిలబడండి, పోరాడండి, క్రీస్తు నిమిత్తం నిలబడండి. ఇలాంటి ధైర్యంగా మాట్లాడేటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. కానీ ఇక్కడ మీరు చూడండి, 3వ వచనం 2 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం 3వ వచనం మీరు ఏముంటుంది అక్కడ? 2 కొరింథీ 11:3 మనం చూద్దాం. సర్పము తనకు యుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమని భయపడుచున్నాను. అంటే పౌలు గారు భయపడినటువంటి సందర్భం అంటే మీరు ఆలోచించండి. స్వజనులు, అన్యజనులు, నదులు, సముద్రాలు, ఆకలి దప్పులు, దిగంబరత్వం, దేనికి అస్సలు భయపడినట్టు మనకు కనబడదండి పౌలు గారు. కానీ ఆయన భయపడుతుంది ఏంటంటే మీరెక్కడ దెబ్బతింటారా. ఎందుకంటే సంఘాన్ని నిర్మించడం అంటే కష్టం కదండి, సంఘాన్ని కట్టడం అంటే కష్టం కదండి. ఏముందండి, దొంగ బోధలు చెప్పేసి మీకు ఆ ఆశీర్వాదాలు వస్తాయి, ఈ ఆశీర్వాదాలు వస్తాయి, మీకు అవి జరుగుతాయి, ఇవి జరుగుతుంది అని చెప్తే ఎప్పుడో పెద్ద పెద్ద కట్టేయచ్చు మనం కూడా. వాటి వల్ల ఏం వస్తుంది మనకి? ఇప్పుడు నీ యొక్క ఆలోచన విధానం తీసుకెళ్ళి ఆత్మీయ జీవితాన్ని మీద కట్టేది కాకుండా, నీ యొక్క ఆలోచన విధానం తీసుకెళ్ళి ర్యాంకుల మీద, లేదంటే కాలేజీ సీట్స్ మీద, లేదంటే కనుక పెళ్ళిళ్ళ మీద, లేదంటే పిల్లల మీద, లేదంటే కనుక గర్భఫలం మీద, వీటి మీద నిలబెడితే ఏమొస్తుందండి? సమస్య వచ్చినప్పుడు భయపడటం తప్ప ఏం రాదు మనకి. ఎప్పుడైతే ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుంటామో అవసరమైనవన్నీ దేవుడు ఇస్తా అంటున్నారు. ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే మీకేం కావాలో నాకు తెలుసు అంటున్నారండి ఆయన. మీ పరలోకపు తండ్రికి మీరు అడగక ముందే తెలుసు. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటి? ఇంతకీ దేనికి భయపడాలి? ఒక ఉద్యోగానికా? దేనికి భయపడాలి? వివాహం జరగట్లేదని దేనికి భయపడాలి? గర్భఫలం లేదని దేనికి భయపడాలి? దేనికి ఆలోచించాలి? దేనికి స్ట్రెస్ అవ్వాలి మనం? ఇంతకీ పిల్లలు మీరు ఆలోచిస్తే దేనికి పడితే దానికి స్ట్రెస్ అయిపోతున్నామండి. కానీ పౌలు గారు మాత్రం దేని గురించి ఆలోచిస్తున్నారు అంటే, ఇదిగో మీరు దేవుని యొక్క మార్గములో నుంచి మిమ్మల్ని తప్పించటానికి సాతానుగాడు ఏదో ఒకటి చేసేస్తాడు. వాడి మాటలు ఎలా ఉంటాయి అనేది గెస్ చేయలేం. మనం ఆలోచనకి అందనట్టుగా ఉంటాయి. ఎందుకంటే ఆడు ఉన్నది మూడేనండి. మనకు కనిపించేది, బైబిల్లో మనకు కనిపించేది ఆయుధాలు వాడికి మూడే మనకు కనబడతాయి. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, ఈ మూడే కనబడతాయి. ఈ మూడింటి దగ్గర మనం ఆపేసింది. కానీ వాడు ఆ మూడింటిని 30 కోట్ల రకాలుగా, లేదంటే కనుక దాన్ని ఎలా చెప్పాలి, అన్లిమిటెడ్ కండిషన్లో అన్లిమిటెడ్ ఫ్లేవర్స్ యాడ్ చేసి అన్లిమిటెడ్గా వాటిని రూపాంతరం చెందించేసాడు వాడు సాతానుగాడు. సేవకులకి జీవపడంబం వస్తుంది, సంఘంలోకి వచ్చిన కొత్త వాళ్ళకి శరీరాశ వస్తుంది. ఎవరిని వదలట్లేదు చెప్పండి మీరు. ఇంతకీ నా సంఘం కావాలి, నా సంఘం కావాలి, నా సంఘం కావాలి, నా సంఘం కావాలి. ఈరోజు ఒకటి చూశానండి, చిన్నది ఒకటి ఇన్సిడెంట్. సెమీ క్రిస్మస్ కోసం కొట్టుకుంటున్నారు. దేనికయ్యా? ఎందుకనగానే అంతే. ఇప్పుడు సెమీ క్రిస్మస్ మా చర్చి కావాలి, మా చర్చి కావాలి, మా చర్చి బాగా పెట్టాలి, మీ చర్చిలు బాగా పెట్టాలనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. కానీ ఏమండి, పోనీ ఇంతకీ ఏం చేస్తారు? ఇంతకీ అక్కడ ఇంతకీ తెలియంది ఏముంది మనకి? ఇంకా మీరు ఆలోచించండి. అంటే దేవుని పేరుతో ఇంకొక విచిత్రమైనటువంటి మోసం ఏంటంటే, ఎలా అప్డేట్ అయిపోయారయ్యా జనాలంటే, అప్పటి కాలంలోనే యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి కాలంలోనే ఒక మాట చెప్పారు యేసుప్రభువు వారు. ఏమని చెప్పారు మీరు చూడండి. యోహాను సువార్త మనం చూస్తే 16వ అధ్యాయంలో, యోహాను సువార్త 16వ అధ్యాయం మనం చూస్తే 2వ వచనం అండి.
రెండవ వచనం మనం చూస్తే, వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచునని అనుకోని కాలం వచ్చుచున్నది. అంటే ఒక మనిషిని చంపేసి సేవ చేస్తున్నా అంటున్నారంట. నరహత్య చేసి ఒక మనిషిని చంపి పైగా వాళ్ళు మాట్లాడుకున్నటువంటి పదం ఏంటయ్యా అంటే, ఐఎమ్ డూయింగ్ గాడ్ సర్వీస్, నేను దేవుని సేవ చేస్తున్నాను అనుకునే అలాంటి వాళ్ళు కూడా ఏర్పడతారని దేవుడు చెప్తున్నారండి. అంటే సాతానుగాడు ఎంత అప్డేట్ అయిపోయి వెళ్ళిపోతున్నాడో మీరు ఆలోచించాలి. ఎంత అప్డేట్ అయిపోయి వెళ్ళిపోతుండే మీరు ఆలోచించాలి. అందుకే పౌలు గారు, మిమ్మల్ని క్రీస్తు యొక్క సరళత నుండి ఎట్లయిననో తొలగించును, ఎట్లయినో మిమ్మల్ని డిస్టర్బ్ చేసేస్తుంది, ఎట్లయినా మిమ్మల్ని డైవర్ట్ చేసేస్తుందని నాకు ఇదిగో భయం కలుగుతుంది అంటున్నారండి పౌలు గారు. అది నిజంగా చాలా ప్రమాదకరమైనటువంటి అంశం అండి. మనందరం కూడా అన్నిటి గురించి ఆలోచిస్తామండి. రేషన్ కార్డు గురించి, ఆధార్ కార్డు గురించి, లేదంటే కనుక పొలం భూముల గురించి, లేదంటే కనుక ప్రతి దాని గురించి ఆలోచిస్తాం. అక్కడ దాకా ఎందుకండి మనం వేసుకునే చెప్పుల దగ్గర నుంచి తలకి పెట్టుకున్న ఆయిల్ వరకు దేని గురించి ఆలోచించాం మనం చెప్పండి? ప్రతి దాని గురించి ఆలోచిస్తాం. ఈ ఆయిల్ మంచిదేనా, వెంట్రుకలు ఊడిపోయినా ఆలోచిస్తాం, జుట్టు ఊడిపోయినా ఆలోచిస్తాం. ఏమండి, ప్రతి దాని గురించి మనం ఆలోచిస్తాం, కానీ మన ఆత్మీయ జీవితం గురించి మనం ఆలోచించట్లేదు. కానీ బైబిల్లో మీరు చూస్తే ఎంత జాగ్రత్తలు చెప్తారో మీరు చూస్తే, సంఘానికి మూల స్తంభాలలో ఒకరైనటువంటి పేతురు గారు కూడా మాట్లాడే మాట ఏంటంటే, మీతో మొదటి పేతురు పత్రిక మనం చూస్తే 5వ అధ్యాయంలో 8వ వచనం, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనం మనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తానండి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెదకుచూ తిరుగుచున్నాడు. వాడంత ఫోకస్గా నిన్ను సరళత నుండి, మంచి మార్గం నుంచి, దేవుని కోణం నుంచి, దేవుని విధానం నుంచి డైవర్ట్ చేయడం కోసం వాడంత శ్రద్ధగా ఫోకస్ చేసి ఎవరిని మింగాలా అని శ్రద్ధగా తిరుగుతుంటే, మనమేమో ఏం తినాలా అని శ్రద్ధ దిగుతాం మనం. అవునంటారా కాదంటారు మీరు చెప్పండి? ఈ సంవత్సరం ఎలాగైనా ఇల్లు కట్టేయాలండి, ఈ సంవత్సరం ఎలాగైనా కానీ ఒక మంచి వ్యాపారం చేసేయాలండి. ఏమండి, అవన్నీ కూడా చెయ్యొద్దు నేను ఎక్కడ చెప్పట్లా, అవన్నీ చేయొద్దు నేను చెప్పట్లా. నువ్వు వ్యాపారమే చేసుకుంటావో, ఇల్లే కట్టుకుంటావో, లేదంటే కనుక నువ్వు ఏదైనా చేసుకో, కానీ నీ ఆత్మీయ జీవితాన్ని తిన్నగా పెట్టుకోకుండా నువ్వు ఈ భూమి మీద ఎంత సంపాదించినా ఏం ఉపయోగం చెప్పండి? ఇప్పుడు ₹1,00,00,000 సంపాదించారండి, క్యారెక్టర్ లేదండి, ఏం ఉపయోగం అండి? క్యారెక్టర్ లేదండి మన దగ్గర. ఏం క్యారెక్టర్ ఎందుకే? మనుషులు అనుకునే క్యారెక్టర్ కాదు. మనుషులు అనుకునే క్యారెక్టర్ సంపాదించుకోవాలంటే బాగా రావాల్సింది మంచితనం కాదు, మోసం. మనుషుల దృష్టిలో మంచి పేరు తెచ్చుకోవాలంటే మనం చేయాల్సినటువంటి మంచి పనులు కాదు, మోసం చేయాలి. మోసం చేసామనుకోండి మనుషులందరూ నమ్మేస్తారు మనల్ని. కానీ దేవుని దృష్టికి మనం సంపాదించుకోవాలి. దేవుడి దగ్గర జిమ్మిక్కులు పనిచేయవు, దేవుడి దగ్గర ఆస్తులు పనిచేయవు, దేవుడి దగ్గర ఏం కావాలి అంటే వేషధారణ అస్సలు పనిచేయదు. దేవుడు అంటున్నారు, ఇదిగో హృదయాన్ని చూస్తాను. ఆయన మామూలుగా చూస్తేనే ఫోకస్ చేసి చూస్తారు. జఫన్య గ్రంథం చూద్దాం ఒకసారి ఈ సందర్భంలో. జఫన్య గ్రంథం మనం చూస్తే, జఫన్య గ్రంథంలో 1వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుందండి. జఫన్య గ్రంథము 1వ అధ్యాయం మనం చూస్తే 12వ వచనం చూద్దాం ప్రియులారా. జఫన్య గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డి మీద నిలిచిన ద్రాక్షరసము వంటి వారే అని మాట్లాడుకుంటూ ఆయన అంటున్నారండి. ఆయన ఏం చూస్తున్నారంటే ఎందుకే, దీపములు పట్టుకొని ఏం చేస్తున్నారు ఎందుకే, యెరూషలేమును చూస్తున్నారు. ఆయన మామూలుగా చూస్తేనే మనం అందరం దొరికిపోతాం. ఇక ఆయన దీపం పట్టుకొని చూస్తే ఏమైనా ఉందా మీరు చెప్పండి? మామూలుగా చూస్తేనే మనం ఏడన్నా కనబడతాం. ఎందుకని ఆయన మంచి వాటి మీద చెడ్డవాటి మీద, మంచివారి మీద చెడ్డవాటి మీద ఆయన కన్నులు పెట్టి చూస్తున్నారు. అప్పుడు నీ హృదయాన్ని ఆయన చూసినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించండి. మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది మీరు చెప్పండి? అందుకే అపవాదిగాడు అనేవాడు అసలు అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటి వాడు అండి. పవిత్రంగా ఉంచుకోవాల్సిన హృదయాన్ని కూడా వాడు ఏం చేస్తాడంటే మోసకరమైనదిగా మార్చేస్తున్నాడు. వాడే మొదటి నుండి మోసగాడు, మన హృదయాన్ని అన్నిటికంటే మోసంగా మార్చేస్తున్నాడు అంటే మీరు ఆలోచించాలి. వీళ్ళందరూ కూడా దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా బ్రతికినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మీయ జీవితాల గురించి ఆలోచిస్తూ
వాళ్ళు నిలబెట్టినటువంటి పిల్లల గురించి మాట్లాడే మాట ఏంటంటే, మెలకువగా ఉండండి. ఈవెన్ యేసుక్రీస్తు వారు కూడా చూసారా ఏం మాట్లాడతారు? శోధనలో ప్రవేశించకుండా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోండి ఎలా అని ఫస్ట్ అంటాడండి ఆయన. యేసుప్రభు వారు కూడా అండి, మీరు పడిపోతారు. ఇగో పేతురు నీకు విషయం తెలుసా? సాతాను గోధుమ గింజల వలె మిమ్మల్ని చల్లేస్తున్నాడు, జాగ్రత్త, మీ లైఫ్ జాగ్రత్త. ఆళ్ళొచ్చి ప్రభువా మీ నామంలో దెయ్యాలన్నీ వెళ్ళిపోతున్నాయి ప్రభువా, మొత్తం చేసేసాం ప్రభువా. సాతాను ఇప్పుడే ఆకాశం నుండి మెరుపు వలె పడ్డాడు. చూసారా ఏమంటున్నారు ఆయన? ఎందుకంటే మనం ఏం చేస్తామంటే మన జీవితంలో చేసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప కార్యాలు చేసుకుంటూ ఉంటాం, గొప్ప కార్యాలు చూసుకుంటూ ఉంటాం. అవునంటారా కదంటారా? లేదంటే కనుక మనం కట్టినటువంటి ఇల్లు చూసుకొని అబ్బాయి ఎంత బాగా కట్టాను అనుకుంటుంటాం. కొన్ని సందర్భాలలో నేను అప్పుడప్పుడు ఇక్కడ వర్క్ చేసే చెల్లెలతో కానీ తమ్ములతో కానీ వాళ్ళు ఆ వర్క్ తీసుకున్నప్పుడు ఫస్ట్ చేసినటువంటి వర్క్ని ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి దాన్ని కంపేర్ చేస్తాను అనమాట. అప్పుడు చూసారు దేవుడు మిమ్మల్ని ఎంత బలపరిచారు, ఎంత దీవించారు, ఎంత ఆశీర్వదించారు అని చెప్తూ ఉంటాం. ఉదాహరణకు మీరు చూసారనుకోండి, మన ఛానల్లో ఫస్ట్ థంబ్నెయిల్ ఒక రకంగా ఉంటుంది, ఇప్పుడు వచ్చే థంబ్నెయిల్స్ కొంచెం అప్డేటెడ్లో మనకు కనబడుతుంటాయి. ఇంకా బాగా చేస్తున్నారు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్కి షార్ట్స్కి థంబ్నెయిల్స్ మీరు చూసారనుకోండి, చూడండి ఎలా ఉన్నాయి. ఫస్ట్ ఘనమైన వివాహం థంబ్నెయిల్ మీరు చూడండి ఎలా ఉంటుంది ఇంతకీ. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి దేవుడు ఎవరు థంబ్నెయిల్ చూడండి మీరు ఎలా ఉంటుందో, డిఫరెన్సియేషన్ మీకు అర్థమైపోద్ది. అంటే మనం చూస్తూ ఉంటాం, ఏం చూస్తామంటే ఇంతకీ ఎంత అప్డేట్ అయిపోయి మనం చూస్తూ ఉంటాం. మనం ఎంత చూసినా అపవాదిగాడు మాత్రం ఈయన ఎలా తొక్కేయాలనే చూస్తూ ఉంటాడు, వీడిని ఎలా పడగొట్టాలనే చూస్తూ ఉంటాడు. అందుకే పౌలు గారు అంటారు, ఇదిగో ఎలాగైనా కానీ మిమ్మల్ని దెబ్బతీసేస్తాడు వాడు, కాబట్టి నాకు చాలా భయం వేస్తుంది. పేతురు గారు కూడా ఇంకో మీరు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండాలి. పౌలు గారు కూడా చాలా సందర్భాల్లో రాస్తారండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఎంత క్లియర్గా రాస్తాడు, ఇదిగో అపవాదిని ఎదిరించాలి. యాకోబు గారు కూడా మనం చూస్తానండి, యాకోబు గారు కూడా మాట్లాడుతున్నమాట, దేవునికి లోబడే ఉండండి, అపవాదిని ఎదిరించండి. పౌలు గారు కూడా అంటారు, ఇదిగో ఇంకో సందర్భంలో పౌలు గారు అంటారు, ఇదిగో వాడు ధర్మ విరోధి. మళ్ళీ పిల్లలకి లెటర్స్ రాసినప్పుడు కానీ, అంటే పౌలు గారు తీతు గారికి కానీ తిమోతి గారికి కానీ, లేదంటే కనుక మనం చూసాం అనుకోండి, ఇక్కడ యాకోబు పత్రికలకు మనం చూస్తే, ఇదిగో మీరు దేవుని నమ్ముతున్నారు మంచిదే, కానీ అపవాది కూడా దెయ్యాలు కూడా నమ్మి ఏం చేస్తున్నాయి, వణుకుతున్నాయి. చూడండి, అంటే వీళ్ళందరి యొక్క ఫోకస్ ఎలా ఉంటుందంటే, నీ ఆత్మీయ జీవితం దెబ్బతినడానికి అపవాది ఏం చేస్తాడంటే మనల్ని లోక సంబంధమైనటువంటి వాటి వైపు అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. అది మనం గుర్తించగలగాలి, అది మనం గమనించగలగాలి. అది మనం గమనించకుండా మనం ఏం చేస్తూ ఉంటాం అంటేనండి, మన లైఫ్ని మనం ఎలా నిలబెట్టుకుని పక్కవాడు దాంట్లో తప్పులు ఎత్తుతూ ఉంటాం. ఇది ఒకటి విచిత్రం. పక్కవాడు ఎలా ఉన్నాడు, ఈడు ఎలా ఉన్నాడు, ఆడు ఎలా ఉన్నాడు, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, నువ్వేం ఎందుకు ఇలా మనం అది మన మనస్తత్వం కరెక్ట్ కాదండి, మన ఆలోచన విధానం కరెక్ట్ కాదు. మనం ఎలా ఉంటాం అంటే, ఇదిగో ఎవరున్నారులేండి ఈ కాలంలో మంచిగా అంటాం. ఎవడి గురించో నీకెందుకు? వాడెవడో నిన్ను పుట్టించాడా, వాడెవడో నిన్ను పెద్ద చేశాడా, వాడెవడో నిన్ను సజీవమైన రెక్కల కింద కాపాడుతున్నాడు. ఎవరు నిన్ను కాపాడేది? దేవుడు నిన్ను కాపాడుతున్నప్పుడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నప్పుడు, దేవుడికి సర్వం ఇస్తున్నప్పుడు, తన సొంత కుమారుని నీకు అర్పించినప్పుడు, నువ్వు దేవుడి గురించి ఆలోచించకుండా వాడెవడో చూసి అందరు నిలబడ్డారేంటండి, నేను మాత్రం నిలబడటానికి మా పాస్టర్ గారే మంచిగా లేరండి, మా సంఘ పెద్దలే మంచిగా లేరండి, నేనే మంచిగా లేదండి. మనం ఏం చేస్తామంటే అలా అందరిని చూస్తాం. అసలు అందరిని చూసేలా నేను చేసింది ఎవరెంతకి? సాతాను. డైవర్ట్ అయిపోయావు. దేవుడు చెప్పింది ఏంటి? క్రీస్తు వైపు చూడు, అడుగులోను జాడలోను క్రీస్తు వైపు చూడని దేవుడు చెప్తే, సాతాను తర్వాత చూద్దానే, మనం ఫస్ట్ అందరిని చూడాలి. చెప్పు, ఎవరు బాగున్నారు? నువ్వు అందరి గురించి ఎవరు బాగున్నారు చెప్పు. పిల్లలు మీరు ఆలోచిస్తానండి, అదిగో మొట్టమొదటి పాయింట్ నిన్న మనం చూసాం, వాడు చేదైనటువంటి విత్తనాలు వేసేస్తాడండి మన హృదయాల్లో. అందుకే పౌలు గారు అంటారు, హెబ్రీ పత్రిక మనం చూస్తే పౌలు గారు అనే మాట ఏంటి ఇంతకీ? హెబ్రీ పత్రికలో మనకు మార్క్ కనబడుతుంది, మీరు చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మనం చూసాం అనుకోండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చూస్తానండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దామండి. 15వ వచనం మనం చూస్తే, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోతురేమో అని. చూసారు ఎలా ఉంది అందుకే? ఒక పూట కూటి కొరకు చూడండి ఎలా మార్చేస్తున్నాడంటే, ఫుడ్ కోసం కూడా, ఒక పూట కూటి కోసం అండి, ఒక పూట కూటి కోసం క్యారెక్టర్ పాడు చేసుకునే స్థితికి, దౌర్భాగ్యమైన స్థితికి తీసుకెళ్ళిపోతారండి సాతాను. మనం అనుకుంటాం, ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఆదికాండం 3వ అధ్యాయాన్ని 3 నిమిషాలే చెప్పచ్చు,
కానీ ఎందుకంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, అసలు అక్కడ జరిగినటువంటి ఈవెంట్ అనేది, అక్కడ జరిగినటువంటి ఆ అపవాది యొక్క ప్లాన్, ఆ క్విక్ అనేది ఎంత డిస్టర్బ్ చేసిందయ్యా అంటే, మిగిలినటువంటి చాప్టర్స్ కలుపుకొని ఆదికాండంలో మిగిలిన చాప్టర్స్ ప్లస్ మిగిలినటువంటి 65 పుస్తకాలు జరిగి ఎంత అల్లకల్లోలం సృష్టించాయో మనకు కనబడుతుంది. మీరు చూడండి, అప్పుడు వాడి యొక్క రాక అపోస్తులకు కూడా గుండెల్లో భయం వచ్చేలా చేశారు వాడు. చూడండి ఎంత చక్కగా. చూడండి, ఒక పూట కూటు కోసం దేవుడి యొక్క హక్కును దేవుడి దగ్గర ఉండే ఆ మంచి లక్షణాన్ని కోల్పోవడం అంటే ఏముందండి. ఈరోజు మనం కూడా ఉన్నామండి అలాగే. జాబ్ కోసమో, పెళ్ళి కోసమో, గర్భఫలం కోసమో, లోక సంబంధం వాటి కోసమో, ఫ్యామిలీ కోసమో వదిలేస్తామండి దేవుడిని, దేవుడు ఇచ్చే అవకాశాలని, దేవుడి కొరకు బ్రతికే ఛాన్సెస్ని మనం కోల్పోతామండి. ఏముంటుందండి. తిన్నాడు చిక్కుడుకాయతో, ఏం సంపాదించాడు? చిక్కుడుకాయ కూర తినడం కోసం ఏం చేశాడు? ఎందుకు? మన జీవితం కూడా అయితే మహా అయితే 70 సంపాదిస్తాం, 1,00,000 సంపాదిస్తాం. ఏముందండి లక్షణాలు లేకుండా? దేవుడి లక్షణాలు మనలో లేకుండా లక్షలు సంపాదిస్తే ఏం ఉపయోగం అండి? అందుకని అంటారు, రాజ్యాన్ని నీతిని మొదట వెతకనట్టు మిగిలిన వెతకొద్దని కాదు. మొదట వెతకాల్సింది ఏంటి? ఇప్పుడు రాజ్యాన్ని నీతిని మీరు వెతకండి అంటే దాని అర్థం ఏంటి? సంపాదించడం మానేమన్నారు దేవుడు ఏమన్నా? అలాగేం చెప్పలేదు. ఫ్యామిలీని చూసుకోవడం మానేమన్నారు? అలాగేం చెప్పలేదే. కుటుంబాన్ని వదిలేమన్నారు? అలాగేం చెప్పలేదే. పేతురు గారు వాళ్ళ భార్యని వెంటబడుకుని తిరిగాడు ఆయన సువార్త ప్రకటించుకోవడానికి. భార్యని వదిలేశాడు ఏమన్నా? ఆయన వదలలేదు. దేవుడు చెప్పేది ఏంటంటే, భార్య కంటే ముందు, భర్త కంటే ముందు నీ ఆత్మీయ జీవితాన్ని చూడండి, రాజ్యాన్ని నీతిని వెతకండి. పేతురు గారు వాళ్ళ మిసెస్ గారిని తీసుకుని వెళ్ళింది దేనికి? సువార్త ప్రకటించడానికి. సినిమా హాల్కి కాదు ఆయన వెళ్ళింది. ఇంట్లో వైఫ్ ఒకవేళ సినిమా హాల్కి వెళ్దామని కూర్చుంటే కనుక ఎంత చక్కగా తీసుకెళ్తారు కొంతమంది భర్తలు. అట్లా కాదండి. దేని మీద శ్రద్ధ పెట్టాలి, దేని మీద దృష్టి పెట్టాలి అంటే, ఇదిగో రాజ్యాన్ని నీతిని వెతకండి. మీరు ఉద్యోగంలో ఉన్నా, లేదంటే కనుక చదువుకునే వాళ్ళగా ఉన్నా, వివాహం కోసం ఎదురు చూసినా, లేదంటే ప్రమోషన్ కోసం చూసినా, మీరు వ్యాపారం కోసం చూసినా, మీరు ఏ పనిలోనైనా ఉండండి, ఏదైనా చేయండి. మీరు దేవుణ్ణి విడిచిపెట్టి చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన అంటున్నటువంటి మాట, ఇదిగో ఒక్క పూట కూటి కోసం ఏం చేశారంటేనండి, హక్కును కోల్పోయాడండి. ఏ హక్కును కోల్పోయాడు? దేవుడు ఇచ్చినటువంటి జ్యేష్ఠత్వపు హక్కు కోల్పోయాడు. చూడండి, అలాంటి భ్రష్టుడు ఎవరైనా ఉంటారేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత అండి ఏసావు ఏం చేశారంటే 17వ వచనం మనం చూస్తే, ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికిన మారు మనసు పొందే అవకాశం కూడా దొరకక సర్జించబడేను. మనలో కూడా కొంతమందికి వస్తుందండి సంపూర్ణ సేవ చేసే అవకాశం, కానీ దేవుని కొరకు ఒక పాట పాడే అవకాశం, కానీ దేవుని కొరకు మరి లోకం కొరకు ప్రార్థన చేసే అవకాశం, కానీ ఆ టైంలో బొవ్వ కోసమో, లేదంటే ఆ టైంలో దేనికోసం, ఆ టైంలో దేనికోసం మనం వదులుకున్నాం అనుకోండి, కొన్ని సందర్భాల్లో దేవుడు కోపం వచ్చిందండి. దేవుడు కానీ కోపం వచ్చిందనుకోండి, ఇక మనకి అలాంటి అవకాశాలు రానివ్వరండి ఆయన. ఇక నువ్వు చేద్దామన్నా నీకు దొరకవు ఇంకా. చూడండి, అంత ప్రమాదకరం వాడు, చాలా ప్రమాదకరమైనటువంటి వాడు అపవాది. చాలా డేంజరస్ ఫెలో, వెరీ 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 డేంజరస్ ఫెలో. అందుకే వాడు ఏం చేస్తాడు? ఎందుకంటే చేదైనటువంటి వేర్లు మొలిపిస్తాడండి. ప్రతి మనిషిలో కూడా చేదైన వేర్లు అలా తీసుకొచ్చి పడేస్తాడు అంతే. ఆ ఆలోచనకి ఎవరైనా కానీ పడిపోవాల్సిందే. అలా ఉంటే వాడివి. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుంది తెలుసా, వాడంత గొప్పడు కాబట్టి మేము పడిపోతున్నామండి అంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్ అండి. అలాంటి వాళ్ళ కోసం మాట్లాడుకోవడం వేస్ట్. దేనికయ్యా అంటే, అపవాదిని ఎదిరించాలంటేనండి ఒకే ఒక్కటి మనం చేయాలండి. ఆనాడు అక్కడ హవ్వగారి దగ్గరైనా, ఈనాడు ఇక్కడ మీ దగ్గరైనా, ఎవరి దగ్గరైనా మనం చేయాల్సినటువంటిది ఒకే ఒకటి చేయాలండి. ఆ ఒక్కటి కనుక చేసి ఉంటే ఒకవేళ ఏం జరగదో మనం చూద్దామా? ఆ ఒక్కటేంటో మనం చూద్దాం. ఏంటింతకీ? యాకోబు పత్రిక మనం చూస్తానండి. యాకోబు పత్రికలో మనకి ఒక సందర్భం మనకు కనబడుతుందండి. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం మనం చూస్తే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే 7వ వచనంలో చక్కటి సమాధానం మనకు కనబడుతుందండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి
పారిపోను. ఆడు పారిపోయేలా మనం చేయాలి కానీ మనం వాడితో వెళ్ళిపోతామండి. దేవుడి సన్నిధి నుంచి బలవంతంగా పారిపోతాం. నాకు ఇదే ఇష్టం అన్న, నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది అన్న, నాకు ఇదే నిజం అనిపిస్తుంది. ఇక ఎన్ని రెఫరెన్స్లు చూపించినా వినరండి. బైబిల్లో చూపించే, ఒరే నువ్వు చేసే తప్పురా, ఇలా ఉంది బ్రదర్, ఇలా ఉంది సిస్టర్, చెల్లమ్మ నువ్వు చేస్తున్న తప్పురా, ఇలా ఎందుకు చేస్తున్నావురా, తమ్ముడా ఇది కరెక్ట్ కాదు నాన్న, ఎంతైనా చెప్పినామండి. ఇక వాళ్ళు వినరండి. బైబిల్ వద్దు వాళ్ళకి, ఇంకా వాక్యం వద్దు ఇంకా వాళ్ళకి. వాడితో పాటు వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి? దేవుడి యొక్క ఆలోచన నుంచి, దేవుని యొక్క విధానాల నుంచి, దేవుడి యొక్క సిస్టమ్ నుంచి, దేవుడు పెట్టినటువంటి పర్ఫెక్షన్ నుంచి, దేవుడు పెట్టినటువంటి ప్రాసెస్ నుంచి, ప్రొసీజర్ నుంచి పారిపోవడం. దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారండి? ఎందుకు ఎవరు మాత్రం ఏం చేస్తారండి? ఎక్కడికి వెళ్తారు? ఎందుకు వెళ్ళి వాడితో పాటు వెళ్ళి వాడు ఏ విధంగా అయితే పంది పొట్టు తిన్నారో అలాగ పంది పొట్టు తింటారు అంతే. ఎందుకంటే ఏం సాధిస్తారండి? అసలు మొట్టమొదటగా మనం అలాంటి ఎవరైతే వాక్యం చెబుతున్నట్టుగానే మాట్లాడి వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్న వెంటనే మన చెవులు అలర్ట్ అయిపోవాలి. అలర్ట్ అయిపోయి అసలు వాళ్ళ మాట మనం వినకుండా దేవుడు చెప్పారు నేను ఫాలో అవ్వాలి, దట్స్ ఇట్ అనాలి అంతే. దేవుడు చెప్పారు ఫాలో అవ్వాలి, దట్స్ ఇట్ అంతే. ఎంత ఇంకా మిగిలినటువంటి వాళ్ళు చెవిటో ఎంత ఊదినా కానీ, ఎంత మన చెవుల ముందు మాట్లాడినా కానీ ఆ సమయంలో మనం ఎలా ఉండాలంటే చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుగా మనం మారిపోవాలి అంతే. కానీ మనం ఎలా మారిపోతామంటే మంచి చెబుతున్నప్పుడు మారిపోతాం, ముంచే వాళ్ళే మాత్రం బాగంటాం. గొర్రె కషాయం నమ్మినట్టుగా. కాపరు ఎవరెక్కడ? దేవుడు. మంచి కాపరు ఎవరెక్కడ? యేసు ప్రభువారు. గొర్రెలు ఎవరెంతకి? మనం. మరి మంచి కాపరిని మనం నమ్మాలి కదా, మంచి కాపరి చెప్పిన విషయాలు వినాలి కదా. మనం ఏం చేస్తాం ఎంతకనగానే శత్రువు మాటలు వింటాం. హృదయంలో చేదైనటువంటి మొలకలో మొలిచే విధంగా విత్తనాలు విత్తేవాడు మాటలు మనం వింటాం. అరే ఇప్పుడు బిజినెస్ చేసామనుకోరా, తిరుగులేదురా, దానికోసం నువ్వు ఎలా దేవుడు దేవుడు అని తిరిగావు అనుకో, ఏమొస్తుంది నీకు? ఇంతకీ ఏమొస్తుంది చెప్పు? ఏం సాధిస్తావు చెప్పు? ఇలాగా మనల్ని పాట పాడనివ్వకుండా, ప్రార్థన చేయనివ్వకుండా, సువార్త ప్రకటించనివ్వకుండా. చూడండి, కొంతమంది పేరెంట్స్ ఉంటారండి, అంటే అందరూ అలా ఉండరులేండి, కొన్ని చోట్ల అప్పటి వరకు బాగుంటారండి. అప్పటి వరకు బాగుంటుంది. ఇప్పుడు మన ప్రసాద్ గారు ఉన్నారు చూడండి, ఎంత చక్కగా ఆయన అంత చక్కగా వాళ్ళ పిల్లల్ని కూడా ఏనోస్ తమ్ముడిని చక్కగా బైబిల్ చదివే దాంట్లో, పాటలు పాడే దాంట్లో, చక్కగా ఈవినింగ్ ప్రేయర్స్ కండక్ట్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీలో ఎంత చక్కగా నడిపించుకుంటారు. ఎందుకే అలా ఉండాలి పేరెంట్స్ అంటే. ఇప్పుడు మన ప్రతాప్ బ్రదర్ గారు ఉన్నారు, చక్కగా ఆయన పిల్లల్ని తీసుకొచ్చి చక్కగా పాటలు పాడేస్తారు. ఎంత చక్కగా ఇలా ఉండాలి పేరెంట్స్ అంటే. కొంతమంది ఉంటారు ఎలా ఉంటారు ఇంతకీ, అప్పటిదాకా ఉండి సండే రోజే అది కూడా వర్షిప్ టైంలోనే పనులు చెప్తారండి. ఫ్యాన్ తోడమంటారు, ఇల్లు తోడమంటారు, ఇల్లు క్లీన్ చేయమంటారు, గ్యాస్ స్టవ్ క్లీన్ చేయమంటారు. అవసరం లేదు ఆ టైంలో కూర్చొని గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు? నీ ఉద్యోగం మానేసి గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవచ్చుగా. ఉద్యోగం మానేసి గ్యాస్ స్టవ్ క్లీన్ చేయరండి, సంఘం మానేసే గ్యాస్ స్టవ్ క్లీన్ చేయాలి. అలాంటి వాళ్ళని పేరెంట్స్ అనొచ్చా మీరు చెప్పండి? ఇప్పుడు ప్రసాద్ బ్రదర్ లాంటి వాళ్ళని, లేదంటే కనుక ఇప్పుడు మన ప్రతాప్ గారు లాంటి వాళ్ళని మనం చూసాం అనుకోండి, ఎంత చక్కగా కూర్చోబెట్టి వాళ్ళ పిల్లలతో పాటలు పాడిస్తూ చక్కగా వాళ్ళు చక్కగా వింటూ వాళ్ళు కూడా చక్కగా వెళ్తూ చూడండి. అలా ఉండాలి, అలా మనం ఉండాలి. కానీ అపవాదిగా ఏం చేస్తాడు ఇంతకనగానే, ఇదిగో డైవర్ట్ చేసేస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తాం ఇంతకనగానే, మనం దేవుడికి ఇవ్వకుండా, దేవుడికి హృదయాన్ని ఇవ్వకుండా, ఇదిగో పనికి మళ్ళీ అన్నిటికీ మనం హృదయాన్ని ఇస్తూ ఉంటాం. చూడండి, అందుకే మీరు బాగా గమనించాలి. అందుకే మన జీవితంలో డిస్ట్రాక్షన్స్ వస్తాయి. అప్పటి వరకు చక్కగా కాయలు తినేవాళ్ళు, ఫలాలు తినేవాళ్ళు, ఆ తర్వాత కష్టపడి తినాల్సిన అవసరం వస్తుంది. చూడండి, ఆదాము హవ్వల దగ్గర నుంచి పరిస్థితి ఎలా మారిపోయిందండి. ఒకప్పుడు సింహమే వచ్చి పేరు పెట్టించుకుంది, ఇప్పుడు పులి తిరిగిందంట అంటే చాలు టీవీ, నేను ఎన్టీవీ అన్ని న్యూస్లో గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ ఏరియాలో పులులు తిరుగుతున్నాయంట. ఒకప్పుడు ఆదాము దగ్గరికి వచ్చి పేరు పెట్టించుకున్నటువంటి సింహం, పేరు పెట్టించుకున్నటువంటి పులి, ఇప్పుడు వాటి నీడ కనబడితే చాలు, అడుగు జాళ్ళు కనబడితే చాలు బెంబేలు ఎత్తిపోతుంటారు. తిరుపతిలో ఉన్నాయంటే, అక్కడ ఉన్నాయంటే, ఇక్కడ ఉన్నాయంటే అని చెప్పి మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు పేర్లు. ఎందుకు వస్తుంది ఎంత మార్పు, ఎందుకు వచ్చింది అంటే ఒకటే రీజన్. అదేంటి తెలుసా? అపవాదికి లోబడ్డాం కాబట్టి, అపవాది వెనకాల వెళ్ళిపోతున్నాం కాబట్టి. కానీ మీరు గుర్తుంచుకోవాలి, ఏదైనా మనం చేయాలి, ఏదైనా చేసే కంటే ముందు మనం ఆలోచించాల్సింది, నీ హృదయం దేవునికి లోబడి ఉందా లేదా అది చూడండి. హృదయం దేవునికి లోబడి ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనం చేసే మంచి ఉంటాయి. హృదయంలో దేవునికి లోబడాలనే తత్వం మనలో వస్తే ఏది చేయాలి ఏది చేయకూడదు అనే స్పష్టత మనకు వస్తుంది.
కనుక సో, అందుకు ఇది ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా. చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి అంశం. మనం చూడాలి అపవాదిది వాడు యేసినటువంటి వలలో పడటం వల్ల ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది ఈ ప్రకృతి మొత్తం మీద మనం ఇక్కడి నుంచి చూస్తూ వెళ్తా ఉంటాం. అదే ఇంకా బైబిల్ అంతా గూడా. దానిని సరిచేయడానికి దేవుడు తీసుకున్నటువంటి మార్గాలేంటి? దానిని నిలబెట్టడానికి దేవుడు తీసుకున్నటువంటి విధానం ఏంటి? దానిని అంటే ఆ విధానం పాడైపోయినటువంటి ఆ మార్గాన్ని వాళ్ళ జీవితాలని అనగా మనందరి జీవితాలను సరిదిద్దడానికి దేవుడు తీసుకున్నటువంటి ఆలోచన విధానమే మనకి మిగిలినటువంటి చాప్టర్ చాలా చక్కగా కనబడుతుందండి. అబ్రహాం గారిని సెలెక్ట్ చేసుకోవడం కానీ. అందుకే మనకు వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్. చాలామంది ఉన్నారుగా అబ్రహాం గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఆయన? చాలామంది ఉన్నారుగా ఇశ్రాయేలుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఆయన? పెరిజ్జుని సెలెక్ట్ చేసుకోవచ్చుగా, కనానీయుని సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇవన్నీ కూడా మనకి వెళ్ళే కొద్దీ చక్కటి జవాబులతో కూడినటువంటి వివరణ మనకు కనబడుతుంటుంది. ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరి తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నతుడ తండ్రి, గడిచిన కాలమంతా కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు. అందును బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకున్నాను తండ్రి. మీ చిత్త ప్రకారం నడిపించండి, ఆదరించండి. మీ యొక్క ప్రేమలో తండ్రి బలపరచండి. మీ యొక్క ఆలోచనకు తండ్రి అనుగుణంగా వెళ్తూ తండ్రి మేమందరం నడుచుకునే ధన్యతను దయచేయండి తండ్రి. ఎవరెవరైతే ఈ బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేస్తున్నారో తండ్రి, ఈ ఈవినింగ్ ప్రేయర్స్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్తానికి అనుకూలంగా తండ్రి బలపరచండి. ఈ పరిచర్లో తండ్రి పాలిభాగస్తులవుతున్న ప్రతి కుమారుని ప్రతి కుమార్తెని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, మీ యొక్క నామ మహిమార్థం మీరు బలపరచండి, దీవించండి తండ్రి. ప్రతిదీ కూడా మీ కృపలో బలపరచండి తండ్రి. దేవా, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ తండ్రి మీ యొక్క నామ మహిమార్థం జరిగించే ధన్యతను అందరికీ అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి పెట్టుకుని చున్నాం తండ్రి. ఆమేన్.